హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేందర్. ప్రజాగలం సభ సక్సెస్ అయిందా? నిన్న ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సభ ఎట్లా జరిగింది? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న ప్రజాగలం సభ ప్రధాని మోదీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. కూటమిలో భాగంగా నిన్న మొదటి సభ జరిగింది. ఈ సభ సక్సెస్ అయిందా? ఏమని చెప్పుకోవచ్చు, ఎలా చెప్పుకోవచ్చు? సభ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు జనరల్గా సభలు సక్సెస్ అవుతూనే ఉంటారు. అందరూ అంటే ప్రజలందరూ కూడా ఏ పార్టీ సభ పెట్టినా వస్తుంది. ఇక్కడ కీలక అంశాన్ని మనం చర్చించాల్సింది ఏంటంటే 2014 తర్వాత మొదటిసారిగా ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం. ఇది హైలైట్ అన్నట్టు. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన అనంతరం బీజేపీ అలాగే టీడీపీ కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో జనసేన బయట నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి దిగకుండా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని బాగుపరచాలంటే, అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు అనుభవం పనికొస్తుందని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ భావించి, అలాగే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టయితే కాంగ్రెస్ విభజన హామీలని సరిగా పెట్టలేదు, విభజన సరిగా చేయలేదని ఒక కోపం ఉన్న సందర్భంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా అప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అప్పట్లో మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతు సందర్భంగా ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం జరిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో 2019 ముందు వరకు టీడీపీ బీజేపీ పొత్తు కొనసాగడం జరిగింది. తర్వాత విభజన హామీలు నెరవేర్చట్లేదు, ప్రత్యేక రాష్ట్ర హోదాను మాకు ఇవ్వట్లేదు అనే దాంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఉద్యమం చేసి ఎన్డీఏకి దూరం అవడం జరిగింది. ఆ 2019లో జరిగిన ఎన్నికల్లో ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు జనసేన సపరేట్గా పోటీ చేయడం జరిగింది, బీజేపీ సపరేట్గా పోటీ చేయడం జరిగింది, టీడీపీ సపరేట్గా పోటీ చేయడం ద్వారా ఏకంగా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడం జరిగింది. కేవలం టీడీపీకి 23 సీట్లు రావడం జరిగింది. జనసేనకైతే ఒకే ఒక సీటు, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోవడం జరిగింది. బీజేపీకి అయితే 100 కంటే తక్కువ ఓట్లు రావడం జరిగింది. ఇక తదనంతర పరిణామాల నేపథ్యంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏకి దగ్గర అవడం జరిగింది, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం జరిగింది. చంద్రబాబు కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ తిరిగి ఎన్డీఏలో కూటమిలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ నాయకత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. జనసేన బీజేపీ కూటమి ఒంటరి పోరాటం చేయడం ద్వారా లబ్ధి పొందుతుందని భావించినప్పటికీ పవన్ కళ్యాణ్ చాలా ఫోర్స్ఫుల్గా అంటే ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవైపు చంద్రబాబును ఎన్డీఏలోకి తీసుకుపోవడానికి ప్రయత్నాలు జనసేన చేయడం జరిగింది, అలాగే బీజేపీని కూడా ఒప్పించడం జరిగింది. మనం ఎన్నికల పొత్తులో భాగంగా మనం చూసుకున్నట్టయితే తనకు వచ్చిన సీట్లను కూడా త్యాగం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తనకి ఇచ్చిన 24 సీట్లలో ఒక 3 సీట్లను తగ్గించుకొని బీజేపీకి కేటాయించడం జరిగింది. ఎంపీ సీట్లలో 3 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినట్టు ఒక సీట్ తగ్గించుకొని బీజేపీకి కేటాయించడం ద్వారా ఇక్కడ పొత్తు ఉండాలి, మూడు పార్టీల మధ్య గట్టిగా కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. బీజేపీ అయిష్టంగానే ఒప్పుకుంది. అలాగే చంద్రబాబు నాయుడు సరే ఎన్డీఏలో భాగస్వామి కావాలని కోరుకున్నప్పటికీ ఏదైతే పవన్ కళ్యాణ్ కోరుకున్నంత గట్టిగా కోరుకోలేదని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మిడిల్ పాయింట్ అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టలేకపోయారు, ఇటు బీజేపీని కూడా విడిచిపెట్టలేకపోయారు. ఎందుకు? ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చంద్రబాబు నాయుడు అవసరం అనేది పవన్ కళ్యాణ్ భావించారు. అలాగే తన ఎన్డీఏలో ఉంటూ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నట్టయితే సరైన సంకేతం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎన్డీఏలో ఉంటూ ఇక్కడ బీజేపీ అన్ని సీట్లకు పోటీ చేసినట్టయితే అది ఓట్ల చీలిక కూడా వస్తుంది. అది 1%, 2% ఎంతైనా కానీ ఓట్ల చీలిక ద్వారా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఓట్ల చీలిక ఉండదు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించే అవకాశం ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ భావన. ఈ దృష్టిలో చూసుకున్నట్టయితే ఇద్దరిని దగ్గర చేర్చడంలో పవన్ కళ్యాణ్ తీవ్రమైన కృషి చేసినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏలో చేరాలని ఆశించినప్పటికీ అది పవన్ కళ్యాణ్ ద్వారా చేరినట్టుంది. బీజేపీ చంద్రబాబు నాయుడు దగ్గర అయింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. ఇక ఆ సీట్ల సర్దుబాటు ఇవన్నీ అయిపోవడం జరిగింది. తదనంతరం ఒకే వేదిక పంచుకోవడానికి నేను చంద్రబాబు నాయుడు, మోడీ అలాగే చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదిక ద్వారా ఎన్నికల శంఖారావానికి పూరించడం జరిగింది. ఈ సభ ద్వారా 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. రేపు రాబోయే కాలంలో మేము జగన్మోహన్ రెడ్డిని ఢీకొనబోతున్నాం, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో దించబోతున్నాం అనే సంకేతం ఇవ్వడానికి 3 పార్టీలు ఉమ్మడి వేదికగా మరొకసారి
ముగ్గురు కలిసి వేదిక పంచుకునే అవకాశం ఎన్నికల సందర్భంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మరొకసారి మోడీ అట్లాంటి అవకాశం లభించకపోవచ్చు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో తిరగాల్సిన ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మరొకసారి ఉమ్మడి వేదిక ఉండకపోతే ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా. కానీ ఇప్పుడైతే ఒక సంకేతం, నోటిఫికేషన్ వచ్చిన రోజే, సేమ్ డే నోటిఫికేషన్ వచ్చిన రోజే అక్కడ వీళ్ళ ఉమ్మడి సభ కూడా జరగడం జరిగింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రజలకైతే ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. ముగ్గురం కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నాం అనే సంకేతం అయితే ఇవ్వడం జరిగింది. అది ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఈ మూడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, 3 పార్టీలు వేరు కావచ్చు, 3 జెండాలు వేరు కావచ్చు, మా ఎజెండా మాత్రం ఒకటే అని. ఏ విధంగా అనుకోవచ్చు? జనరల్ గా ఎజెండా అంటే ఏదైనా పార్టీ కలుస్తున్నప్పుడు ఒక ఎజెండాతో కలుస్తుంది. వాళ్ళ ఉమ్మడి ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దించడం అనేది ఒక ఉమ్మడి ఎజెండా ముందుకు రావడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలు వేరుంటాయి, పార్టీ పద్ధతులు వేరుంటాయి, పార్టీకి సంబంధించిన లైన్ వేరుంటుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు 3 పార్టీలకు సంబంధించి ఏదైనా ఒక అంశాన్ని చేసుకున్నప్పుడు ఒక ఉమ్మడి కార్యక్రమం ఉంటుంది. ఉమ్మడి కార్యక్రమం ఏదైనా 2 పార్టీల మధ్య పొత్తు పెట్టుకున్నప్పుడు ఇండియా కూటమి ఏర్పడేది దేశవ్యాప్తంగా. ఉమ్మడి ఇండియా కూటమి లక్ష్యం ఏంది? యాంటీ మోడీ. మోడీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలు, భిన్న వైఖరున్న పార్టీలు మనం చూసుకున్నట్లయితే కేరళలో చూసుకున్నట్లయితే కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఆపోజిట్ పార్టీలు వాళ్ళిద్దరే పోరాడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కేరళలో ఒకవైపు యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్, ఇంకోటి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యలో పోటీ ఉంటుంది. ఒక కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది, మరొక కూటమికి కమ్యూనిస్టులు నాయకత్వం వహిస్తారు. ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. కానీ ఇండియా కూటమికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి ఏజెండా ఏంటంటే మోడీని ఓడించడం అనేది ఉమ్మడి ఏజెండా. అక్కడ చూసుకున్నప్పుడు పరస్పరం విమర్శలు చేసుకుంటారు. అదే విమర్శను మోడీ కూడా చేస్తూ ఉంటారు. కేరళలో ఇద్దరు ఫైట్ చేసుకుంటారు, ఢిల్లీలో దోస్తీ చేస్తారంటూ ఆ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా పొత్తు కుదిరినప్పటికీ అది ఎంతవరకు పొత్తు సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ వాళ్ళకు కావాల్సింది మోడీ ఉమ్మడి శత్రువు. ఒక ఉమ్మడి అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం అనేది ఉమ్మడి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్టుగా తన ప్రచారంలో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అదే ఉద్దేశంతో నాకు సీట్లు తగ్గినా నేనే కొంత త్యాగం చేస్తున్నాను, నేనే ముగ్గురిని కలిపే ప్రయత్నం చేస్తున్నాననే ఒక పెద్దరికంతో రావడం జరిగింది. ఆ పెద్దరికంలో భాగంగా బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది, కొంత తను తగ్గించుకోవడం జరిగింది. ఆయన లక్ష్యం కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే అనే పద్ధతిలో ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ పొత్తు ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఈ పొత్తును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతారా అనేది రాబో కాలంలో తెలిసే అవకాశం ఉంటుంది. సరే, నిన్న ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే వేదికగా ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారు అంటే మేనిఫెస్టో విడుదల చేస్తారని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఎందుకు? అంటే మేనిఫెస్టో అనేది ఎలా ఉంటుంది అంటే ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిపి ఒక మేనిఫెస్టో చేస్తారా? 3 చేసే అవకాశం ఉంది. పార్టీల మేనిఫెస్టోలు ఎప్పుడు కూడా ఉమ్మడి మేనిఫెస్టో ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఉంటుంది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు ముగ్గురు భాగస్వాములు అయితే, ఒకవేళ కనుక ముగ్గురు ప్రభుత్వంలో 3 పార్టీల నాయకులు భాగస్వామ్యం ఉన్నప్పుడు ముగ్గురు పార్టీల మధ్య ఏవైనా విభేదాలు ఉంటాయనే ఉద్దేశంతో ఒక కామన్ ప్రోగ్రామ్ ను నిర్దేశించుకుంటారు. ఈ కార్యక్రమాల ద్వారా ముందుకెళ్దామని చెప్పి. కానీ పార్టీల మేనిఫెస్టోలు ఎవరి వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు. కాంగ్రెస్ మనం చూసుకుంటే టీడీపీ తన మేనిఫెస్టోను సొంతంగా రిలీజ్ చేసుకుంటుంది. మన పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టో సొంతంగా రిలీజ్ చేసుకుంటారు. బీజేపీ సొంతంగా. ఇందులో ఉమ్మడిగా వాళ్ళకు కామన్ గా ఉండే కొన్ని ఉంటాయి, అంశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమో, లేదంటే అవినీతిపై ఇచ్చేయడమో. ఇప్పుడు చంద్రబాబు ప్రయారిటీస్ వేరు ఉంటాయి. ఒకవేళ నేను అధికారంలోకి వస్తే అయితే జగన్మోహన్ రెడ్డిని అవినీతిని బయటకు ఇస్తారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఉన్న వాటిని బయటకు తీసుకొస్తాను, దాని ప్రయత్నం చేస్తాను. అలాగే జాతీయ హోదా సాధిస్తాను అనేది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టగలరు. కానీ బీజేపీ మేనిఫెస్టోలో అది పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ హోదాకు సంబంధించిన అంశాన్ని ఎప్పుడో తీసిపారేయడం జరిగింది. ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాము, ఇక జాతీయ హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో అది పెట్టడం జరుగుతుంది. నేను ఒకవేళ అధికారం చేపట్టినట్లయితే మరొకసారి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి, బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి నేను ప్రత్యేక హోదా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టోలో తన ప్రియారిటీస్ ఏంది, యువకులు, రైతులు, ఇట్లాంటి ప్రియారిటీస్ తోటి తన ఒక మేనిఫెస్టో. అయితే ఈ ముగ్గురు మేనిఫెస్టోలో కామన్ కనిపిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గంత దింపడానికి ఎలాంటి అవలంబించాలి, ఎలాంటి పద్ధతులు అవలంబించాలని, మేము వస్తే ఏం చేస్తాం అధికారంలోకి అనే ఒక మేనిఫెస్టో అనేది తయారు చేసుకుంటారు. తదనంతరం
అనంతరం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కామన్ గా ఒక ఉమ్మడి మేనిఫెస్టో కాదు, ఉమ్మడి ప్రణాళికను అయితే రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి ప్రణాళికను అయితే పార్టీల వారీగా రిలీజ్ చేస్తారు, కానీ 3 పార్టీలు కలిపి ఒకే వేదికపై విడుదల చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సార్, వైసీపీ ఒక విస్తృత ప్రచారం అయితే చేస్తుంది. నిన్న సభకు 3 పార్టీల కలిపి ప్రజలు రాలేదు, కాలి కుర్చీలే కనిపించాయని. దీన్ని నిజంగానే ప్రజలు రాలేదంట. నిన్న చంద్రబాబు మాట్లాడే టైంలో ఒక వీడియో తీసి ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. జనరల్ గా ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి, మీ సభ ఫెయిల్ అయిందని చెప్పి చెప్తుంటాయి. ఎవరైతే సభ నిర్వహించిన వాళ్ళు మా సభ సక్సెస్ అవుతుందని చెప్తుంటారు. 3 పార్టీల నాయకులు కలిసినప్పుడు ఖచ్చితంగా పార్టీల కార్యకర్తలు ఖచ్చితంగా తరలి వస్తుంటారు. తరలి రాకపోతే తరలించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ కూడా స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు చాలా తక్కువగా ఉంటారు. చూసుకున్నట్టయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చో ఏదో ఇచ్చో కొంచెం మనం ఎన్నికల సందర్భంగా కార్యకర్తలు చేసే పని ఖచ్చితంగా కూడా తరలించే ప్రయత్నం చేస్తుంటారు. ఒక ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, జనసేన నాయకుడు, 3 పార్టీలు వస్తున్న సందర్భంగా 3 పార్టీల నాయకులు తీవ్రంగా కృషి చేసి సభ నిండేటట్టుగానే చూస్తారు. ఆ వైసీపీ వాళ్ళైనా మిగతా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సభ ప్రారంభానికి ముందు కొన్ని ఖాళీ కుర్చీలు ఉంటారు, దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు సభ ఫెయిల్ అయింది అంటారు, వాళ్ళు సక్సెస్ అయింది అంటారు. వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారంటే అది $1000 ప్రశ్న. వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటేయాలని రూల్ లేదు. రేపు ఇదే మనుషులు రేపు వైసీపీ సభ పెట్టినా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సభకు ఎంతమంది వచ్చారనేది కాదు, కానీ ఆ సభ ద్వారా ఏ మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ ద్వారా ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, ఓటేసే వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తారు, ఎవరి వాదన నమ్ముతారు అనే దానిపైనే చర్చ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.